సంఘం ఆధ్వర్యంలో సోమపూడిలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గుండ్రేవుల ప్రాజెక్టు నిధులు కేటాయించి మరి ప్రారంభించడం జరిగింది. అప్పటికే ఆ పనుల నిధులు అప్పటికే ఆగిపోయాయి. తర్వాత మళ్ళీ అధికారంలోకి వైఎస్ఆర్ పార్టీ వచ్చింది. మేము కూడా గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తి చేసి సాగునీరు అందిస్తామని చెప్పి గొప్పలు చెప్పుకునేటువంటి వైఎస్ఆర్ పార్టీ అధికారం కోల్పోయినప్పుడు కూడా, అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆ పనులు ఎంతవరకు నిర్మాణం చేపట్టలేదు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి మరి గుండ్రేవుల ప్రాజెక్టు నిధులు కేటాయించి ఆ పనులు ప్రారంభించాలా. అట్లా ఆర్టీఎస్ కాలువ మరి సగం పని చేసి మరి సగం పూర్తి చేసి భూములు మాత్రము నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇప్పటి వరకు కూడా కాలువల నిర్మాణం చేపట్టలేదు. వెంటనే కూటమి ప్రభుత్వం ఆర్టీఎస్ కాలువ కూడా నిధులు కేటాయించి పనులు చేపట్టాలని కూడా మేము అఖిల భారత రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లనే ఏవైతే పనులు పూర్తి కాకోకుండా పెండింగ్లో ఉన్నావో ఆ ప్రాజెక్టుల పైన మరి రేపు జరగబోయే పార్లమెంటు సమావేశాల్లోన ప్రజలతో ఎన్నుకోబట్టి ప్రజాప్రతినిధులు ఎంపీలు అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి మరి మన జిల్లా మన పశ్చిమ ప్రాంతానికి ఈ ప్రాజెక్టులు ముఖ్యం కాబట్టి ఈ ప్రాజెక్టుల పైన మరి వాయిస్ లేవనెత్తాలని కూడా మేము వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం. అట్లనే మన కర్నూలు జిల్లానే వలసలు మరి ఖాళీ అయిపోతుంటే ప్రజాప్రతినిధులు ఉపాధి పనులు కల్పించుకోకుండా అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము మరి గ్రామాల్లో ఉపాధి పనులు కల్పించి వలసలు నివారించిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వలసలను నివారించి ప్రాజెక్టుల నిధులను కేటాయించి ఆ ప్రాజెక్టు పనులు పూర్తి చేసేంత వరకు కూడా అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి మరి పనులు ప్రారంభించేంత వరకు ఉద్యమం చేపడతామని కూడా ఈ కేంద్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తూ నా పేరు ఎస్ బాలరాజు, ఐఎఫ్యు జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్యే.